ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాము. బైబిల్లో గొలియాతును ఓడించడానికి దావీదును వాడుకున్నప్పుడు దావీదు కేవలం ఒక గొర్రెల కాపరి. అలాగే పేతురును దేవుడు పిలుచుకున్నప్పుడు అతను ఒక సామాన్య జాలరి. మోషేను ఇజ్రాయేలీయులను నడిపించడానికి పిలిచినప్పుడు అతను నోటి మాన్యము గలవాడు. ఇందులో స్వతహాగా ఎవరు గొప్పవారు కాదు, కానీ దేవుని చేతిలో చాలా గొప్పగా వాడబడ్డారు. దావీదు గొప్ప రాజయ్యాడు, పేతురు గొప్ప అపోస్తులుడయ్యాడు, మోషే గొప్ప నాయకుడయ్యాడు. అచ్చం ఇలాగే దేవుడు ఒక అతి పేదవాణి మరియు నత్తివాడైన వ్యక్తిని తన సేవకై పిలిచి గొప్పగా వాడుకున్నాడు. అతనే ఓరల్ రాబర్ట్స్. ఓరల్ రాబర్ట్స్ 1918 జనవరి 24వ తేదీన అమెరికా దేశములోని ఒక్లహామా అనే నగరములో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మెల్విన్ రాబర్ట్స్ మరియు గ్లాడిస్ ప్రిస్కిల్లా రాబర్ట్స్. ఓరల్ రాబర్ట్స్ గారిది ఆడంబరములతో కూడిన సంపన్నమైన కుటుంబం ఏమీ కాదు. వీరిది పేద కుటుంబమే, కానీ దేవుని యందు చాలా భక్తి గల కుటుంబం. వీరి తల్లిదండ్రులకు 5 సంతానములో ఒకడిగా రాబర్ట్స్ జన్మించాడు. రాబర్ట్స్ గారి తల్లిదండ్రులు ప్రతి ఉదయం లేచి తమ పిల్లలని దీవించమని వేదనతో ప్రార్థన చేసేవారు. రాబర్ట్స్ గారి తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇతన్ని దేవుని సేవ కొరకై దేవునికి ప్రతిష్ఠించారు. అయితే ఏదో వింత సామెత చెప్పినట్లుగా అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అన్నట్లుగా రాబర్ట్ సువార్త ప్రకటిస్తాడని తల్లిదండ్రులు, బంధువులు ఆశపడ్డారు. కానీ కొంతకాలానికి రాబర్ట్స్ గారికి మాటలు వచ్చాక తెలిసింది అతనికి నత్తి ఉందని. అయితే ఆయా సమయాల్లో పెద్దలు రాబర్ట్స్ గారిని నీవు గొప్ప దేవుని పని చేస్తావు అంటూ ఆశీర్వచనములు చెప్పేవారు. అలాగే నీవేమి భయపడకు నాయనా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంటూ ఉండేవారు. నీవు తప్పకుండా ఒక రోజున ఉజ్జీవ ఉద్యమాలు నడిపిస్తావు, అనేకులను దేవుని దగ్గరకు నడిపిస్తావు అని దీవించేవారు. చిన్ననాడు తల్లిదండ్రుల ప్రార్థనా జీవితం రాబర్ట్ గారిని ఎంతో ప్రభావితం చేసింది. ఈయన ఎంతో భక్తిగా జీవించేవాడు. అయితే రోజులు గడుస్తుండగా రాబర్ట్ గారి మనసు ఆటలపై మళ్ళింది. అలా నెమ్మదిగా బాస్కెట్బాల్ ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. అలాగే చాలా ఎత్తుగా ఉండే రాబర్ట్ గారు చాలా చక్కగా బాస్కెట్బాల్ ఆడేవారు. అలా పూర్తిగా దేవుని మరిచి లోకం వెంట ఎలాగైనా మంచి బాస్కెట్బాల్ ఆటగాడు కావాలని కలగనేవాడు. కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ గారికి చిన్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం చేస్తూ ఈసారి న్యాయశాస్త్రం అభ్యసిస్తూ ఆటగాడి కంటే కూడా అధికారిగానైతే మంచిదనుకొని రాష్ట్ర గవర్నర్ కావాలని, రాజకీయాల్లో పోటీ చేయాలని ఆశపడేవారు. ఇలా తమ తల్లిదండ్రులు తనని దేవునికి సమర్పించారని తెలిసి కూడా లోకంలో పడి దేవుని మరిచి పేరు ప్రఖ్యాతలకే పాకులాడడం ప్రారంభించాడు. ఒకసారి తన 17 ఏళ్ల వయస్సులో గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడుతుండగా ఆట ఆడే ప్రాంగణములో కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అప్పుడు రాబర్ట్స్ గారిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు వైద్యులు పరీక్షించి టీబీ వ్యాధి సోకిందని, అది చాలా తీవ్రంగా ముదిరిందని, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడం కష్టమని చెప్పి ఇంటికి పంపించేశారు. బాగా ఎత్తుగా, చూడడానికి బలంగా కనిపించే రాబర్ట్ గారు చిక్కి చాలా బక్కగా అయిపోయారు. అలాగే మంచం విడిచి నడవలేని స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు రాబర్ట్ గారు తనలో తాను నిట్టూర్పులు విడుచుకుంటూ, నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను దేవుని మరచి దేవునికి దూరం అయిపోయాను కదా, అందుకే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుని నిరాశపడ్డాడు. కానీ రాబర్ట్ గారి తల్లిదండ్రులు మాత్రం మానకుండా ప్రార్థిస్తున్నారు. రాబర్ట్ గారి ఆరోగ్యం క్షీణించుట చూచిన అతని తండ్రి తన మంచం దగ్గర మోకరించి కన్నీరు కారుస్తూ ప్రార్థించుచుండగా అది గమనించిన రాబర్ట్స్
కన్నీటిని చూస్తూ ఉండగా ఒక వింత జరిగింది. ప్రార్థించుచున్న తన తండ్రి ముఖమునకు బదులుగా ఆ స్థానములో యేసు ప్రభు ముఖము కనబడింది. వెంటనే రాబర్ట్ గారు మోకరించి గట్టిగా కేకలు వేస్తూ, ప్రభువా, పాపిని నన్ను రక్షించు అంటూ ప్రార్థించి ఆ రోజున రక్షణ అనుభవం పొందాడు. అయినా శరీరములో ఆరోగ్యం క్షీణిస్తూనే ఉండేది. రాబర్ట్ గారు మాత్రం ఆత్మలో స్వస్థత పరచబడ్డారు. ఆ సమయములో శరీరక స్వస్థత కొరకు ఎదురు చూస్తుండగా అప్పుడు దేవుడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీవు రాబో తరాలకు ఈ స్వస్థతను తెలియజేయి అని మాట్లాడాడు. తర్వాత 1935 సంవత్సరంలో జార్జ్ మున్షీ అనే గొప్ప దైవజనుడు రాబర్ట్స్ గారి గ్రామమునకు వచ్చి స్వార్థ కూడికలు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో రాబర్ట్ అన్నగారైన ఎల్మర్, ఇతను దేవుణ్ణి ఎరగని వాడైనప్పటికీ ఈ స్వార్థ సభలకు తన తమ్ముణ్ణి ఎలాగైనా సరే తీసుకువెళ్ళాలని ప్రయాణము కొరకు కారు ఏర్పాటు చేసుకొని తన తమ్ముడి ఆరోగ్యము బాగుపడాలని గొప్ప ఆశ కలిగి నడవలేని స్థితిలో ఉన్న తన తమ్ముణ్ణి వెనుక సీట్లో పడుకోబెట్టుకొని ప్రయాణము చేశాడు. కారులో కనీసం ఒకరి ఆధారము లేకుండా నడవలేని, కూర్చోలేని స్థితిలో ఉన్న రాబర్ట్ గారు దేవునికి ప్రార్థించుచుండగా అప్పుడు దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు నేను నిన్ను స్వస్థపరచబోతున్నా, రాబో తరాలకు నీవు నా సాక్షిగా ఉంటావని చెప్పారు. ఆ స్వార్థ కూడికల్లో జార్జ్ మున్షీ గారు రాబర్ట్ గారికి నూనె రాసి ప్రార్థన చేశారు. ఈ నా సహోదరిని బాధించుచున్న వ్యాధి వదిలిపొమ్మని యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను అనగానే అద్భుతంగా ఆ క్షణమే దేవుని ఆత్మశక్తి రాబర్ట్ గారిని ముట్టి టీబీ వ్యాధి నుండి విడుదల పొంది, అంతేకాకుండా చిన్నప్పటి నుండి ఉన్న నత్తి కూడా పోయింది. ఈ సంఘటన చూసి విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి రాబర్ట్ గారు దేవుడు చెప్పినట్లే దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడు. అలా కొద్ది కాలంలోనే సాక్ష్యం చెబుతూ స్వార్థ చేస్తూ రాబర్ట్ గారు దేవుని పరిచర్య ప్రారంభించారు. రాబర్ట్ గారు ప్రభువు యొక్క కృపకు అప్పగింపబడిన వాడై స్వార్థ ప్రకటించుచుండెను. సంవత్సరం గడిశాక అవి వేసవి కాలపు రోజులు. ఒకసారి ఒక చర్చిలో ప్రసంగిస్తుండగా అదే మీటింగునకు మారు మనసు అనుభవం గల ఒక యువతి వచ్చింది. ఆమె పేరు ఎలిన్. ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలు. అప్పుడు దేవుడు తాను వివాహం చేసుకుపోయే స్త్రీ ఎలిన్ గారిని ఈయనకు చూపాడు. ఆ రోజే తన డైరీలో ఆమె పేరును రాసుకొని దేవుని ఏర్పాటుకై ప్రార్థించాడు. అలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, అనగా 1935 డిసెంబర్ 25న పెద్దల ఏర్పాటుతో ప్రభువు కృపను బట్టి వీరిరువురు పరిశుద్ధ వివాహముతో ప్రభు సన్నిధిలో జతపరచబడ్డారు. అలా దేవుడు రాబర్ట్ గారిని ఎంతో దీవించారు. తన సేవ పరిచర్యలో అన్ని వేళలో తోడుండే భాగస్వామిని దేవుడు రాబర్ట్ గారికి అందించాడు. వివాహం తర్వాత 12 సంవత్సరములు రాబర్ట్ గారు ఎన్నో ప్రాంతాల్లో సువార్త కూడికలు ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన వారందరూ రక్షణ పొందారు. అంతేకాకుండా దేవుని ఆత్మ ఆ స్థలాల్లో మెండుగా కుమ్మరించబడి ఈయన ప్రార్థించిన వారందరూ స్వస్థత పొందేవారు. రాబర్ట్ గారు అలా ప్రభు చిత్తంపై ఆధారపడి జీవిస్తుండగా ఒకసారి ఈయనకు యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనములో యోహాన్ గారు రాసిన మాటలతో దేవుడు ఈయనతో మాట్లాడడం ప్రారంభించారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అనే మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించడం ప్రారంభించాడు. తర్వాత నెల రోజుల పాటు ఉపవాసముండి దేవుని సంకల్పం కోసం ప్రార్థించడం ప్రారంభించాడు. రాబర్ట్ గారు అప్పుడు ఆయన చేసిన ఆ ప్రార్థనలో దేవుణ్ణి 3 సంగతుల కోసం ప్రార్థించాడు. మొదటిది, తాను కూడికలు ఏర్పాటు చేసినప్పుడు 1000 మంది రావాలని. రెండవది, కూడికల్లో రోజుకి ఒకరికన్నా స్వస్థత కలుగజేయాలని. మూడవది, అంత గొప్ప స్వార్థ కూడికల్ని ఏర్పాటు చేయడానికి సహాయం దేవుడే దయచేయాలని ప్రార్థించాడు. రాబర్ట్ గారు ఇలా నెల రోజులు ఉపవాసముండి వెంటనే ఒక స్వార్థ మీటింగ్ ఏర్పాటు చేయగా అతను దేవుణ్ణి
1000 మందిని అడగ్గా అద్భుత రీతిగా 1200 మందికి పైగా ప్రజలు వచ్చారు. అలాగే 40 సంవత్సరాలుగా పక్షవాతం చెయ్యితో బాధపడుచున్న ఒక సహోదరి స్వస్థత నొంది గొప్పగా దేవుని స్తుతించుచు సాక్ష్యమిచ్చెను. అంతేకాదు, ఆ మీటింగునకు కావాల్సిన ధన సహాయము ఎవరు ఎక్కడి నుండి పంపారో తెలియకుండానే ఆ పెద్ద కూడిక జరిగిపోయింది. ఒకరోజు ప్రభువు దినమైన ఆదివారం ఆరాధన ముగించిన తర్వాత కొందరు రాబర్ట్ గారిని ఇలా ప్రశ్నించారు. రాబర్ట్ గారు, మీరు ప్రార్థిస్తే ఎలా ప్రజలు స్వస్థపరచబడుతున్నారు అని. అప్పుడు రాబర్ట్ గారు తడబడకుండా, క్షమించండి, నేను ఎవరిని స్వస్థపరచుటలేదు. ప్రజలు తమ తమ పాపాలను ఒప్పుకొనగా ప్రభువే వారిని స్వస్థపరుస్తున్నాడు అని జవాబిచ్చాడు. నేను కేవలం దేవుని చేతిలో ఒక పనిముట్టినే, సమస్త మహిమ దేవునికే అని చెప్పాడు. తర్వాత రాబర్ట్ గారి సేవ విస్తరించుచుండెను. మందిరములలో స్థలము చాలకపోవుట చేత బయట ఖాళీ స్థలములో పెద్ద పెద్ద టెంటులు అలాగే బట్ట గుడారములు వేసి సభలు జరిగించేవారు. అమెరికాలో జరిగే ఈ విధమైన సేవను టెంట్ కెథెడ్రల్ అని పిలిచేవారు. 12 నుండి 13,000 మంది కూర్చునే విధంగా టెంట్లు వేసేవారు. నిలబడి కూర్చునే వీలు లేక ఎండలోనే నిలబడి వాక్యం ఆసక్తిగా వినేవారు. అంతేకాదు, అనేకులు దేవుడు స్వస్థపరుస్తున్నాడని డాక్టర్లని సంప్రదించడం, మందులు వేసుకోవడం మానేయడం చూసి రాబర్ట్ గారు, డాక్టర్ వైద్యం చేస్తాడు గాని దేవుడు స్వస్థపరుస్తాడు. వైద్యులు నయం కావడానికి ఆ మందులు కనిపెట్టేలా చేసింది కూడా దేవుడే. కాబట్టి డాక్టర్లని సంప్రదించడం, మందులు వాడడం తప్పు కాదని, వాటి ద్వారా కూడా స్వస్థపరిచేది దేవుడే అని చెప్పేవారు. ఇలా అనేకులు వచ్చి వాక్యం విని ప్రార్థనలు చేయించుకోవడము, అలాగే ఉత్తరాల ద్వారా ప్రార్థన అవసరతలను తెలపడం ప్రారంభించారు. రాబర్ట్స్ గారికి రోజుకు దాదాపుగా 2000 ఉత్తరాలు వచ్చేవి. అమెరికాలో అప్పుడే టీవీలు వాడడం మొదలయ్యాయి. ఆ సమయంలో రాబర్ట్ గారు టీవీ, రేడియోలలో సేవ పరిచర్య ప్రారంభించారు. అవి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాయి. 1958 సంవత్సరములో ప్రభు కృపతో సంఘము విస్తరించుచుండెను. అలాగే ప్రజలు విశేషముగా ఉత్తరాల ద్వారా ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. అందుకు రాబర్ట్స్ గారు ఒక ప్రేయర్ టవర్ ఏర్పాటు చేసి వారంలో అన్ని రోజులు రాత్రి పగలు అందుబాటులో ఉండేలాగున ప్రారంభించారు. అలా దేవుని చిత్తాన్ని బట్టి ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై రాబర్ట్ వర్ధిల్లుచుండెను. తర్వాత దేవుడు రాబర్ట్ గారిని ఒక బైబిల్ విశ్వవిద్యాలయమును నిర్మించమని ప్రేరణ ఇచ్చాడు. అయితే అసలు అది ఎలా చేయాలి, ఏమి చేయాలి అని తెలియకుండానే దానిని ఎలా నిర్మించాలి అని నిర్వాహకులతో, అధ్యాపకులతో చర్చలు మొదలుపెట్టారు. ఒక పక్క దేవుడు దానిని నిర్మించమని ప్రేరణ ఇస్తున్నాడు, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు, అనుభవము లేదు, అధ్యాపకులు లేరు, విద్యార్థులు లేని యూనివర్సిటీని ఎలా నిర్మించాలి అని ప్రార్థనలో కనిపెడుతుండగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే వాక్య ప్రకారము సమయము రాని వచ్చింది. అప్పుడు దేవుడు దాని గురించి రాబర్ట్ గారికి స్పష్టమైన దర్శనమిచ్చాడు. నీవు నిలిచి ఉండు, నేను చేసే కార్యము చూడు అని ప్రభు చెప్పగా, ఆ మాట విన్న రాబర్ట్ గారు ప్రభు చెప్పినట్లే తాను కేవలం నిల్చొని చూస్తుండగానే 1965లో యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమైంది. అలా ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అని బైబిల్లో వాగ్దానం చేసిన దేవుడు చిన్నప్పుడు తాను ఒక గవర్నర్ కావాలని, అధికారిగా ఉండాలని ఆశపడ్డ రాబర్ట్ గారిని ఆ తర్వాత ఒక యూనివర్సిటీకే అధికారిగా, గవర్నర్కి తీసిపోని స్థాయిలో నియమించి ఉంచాడు దేవుడు. విశ్వవిద్యాలయం పూర్తయ్యాక రాబర్ట్ గారు సమయాన్ని వృధా చేయకుండా అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాడు. అలాగే అమెరికాలోని 40 మిలియన్ల జనాభా రాబర్ట్ గారి టీవీ కార్యక్రమాల ద్వారా రక్షణ పొందారు. అలాగే అమెరికా దేశపు ప్రముఖ సెలబ్రిటీలంతా ఓరల్ రాబర్ట్స్ క్వైర్ పార్టీగా మారిపోయారు. సంవత్సరాలు జరుగుచుండెను.
ప్రభువు తన కార్యక్రమాలు నూతనపరచుచుండెను. అలాగే రాబర్ట్ ఎలిన్ దంపతులు వయస్సు పైబడుచుండెను. రాబర్ట్ గారికి సంతానముగా ఇవ్వబడిన కుమారులు ఎదిగారు. అలాగే పెద్ద కుమారుడు రిచర్డ్ రాబర్ట్ రక్షణ పొంది తన తండ్రితో కలిసి సేవ భారమును పంచుకునే ఆధిక్యతను ప్రభువు చేత అనుగ్రహించబడింది. అలా తల్లిదండ్రులకు పెద్ద కుమారుని తీర్మానము చాలా సంతోషం కలుగజేసింది. ఆ సమయములో సామెతలు 23:25 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను అనే వాక్యము జ్ఞాపకము చేసుకున్నారు. అలా పెద్ద కుమారుడు ప్రభు దయకు పాత్రుడయ్యాడు. ఇలా గడుస్తుండగా 2005 రాబర్ట్ గారి భార్య ఎలిన్ రాబర్ట్ నిద్రించి దేవుని మహిమలో చేర్చబడెను. ఆ తర్వాత రాబర్ట్ గారు తన సేవను శక్తి వంచన లేకుండా చేసి తన 95 అనగా 2009 డిసెంబర్ 15 ప్రభువు పిలుపునందుకొని పరలోకం ప్రవేశం చేశాడు. డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఓరల్ రాబర్ట్ గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఒక నత్తివాడు గొప్ప ప్రసంగికుడయ్యాడు. టీబీ వ్యాధితో 3 నెలల్లో మరణిస్తాడన్న వ్యక్తి ఆ తర్వాత ఎందరికో స్వస్థత కొరకు ప్రార్థించాడు. రాష్ట్ర అధికారి కావాలని అవ్వలేని వ్యక్తి యూనివర్సిటీ అధికారి అయ్యాడు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఫ్రెండ్స్, ప్రభువు ప్రణాళికలు చాలా గొప్పవి. చూడండి, తనకు మార్గము లేని భూమిపై అమెరికా దేశములో మార్గము ఏర్పాటు, అలాగే అనేకులకు మార్గము ఏర్పరిచి పరలోక మార్గము చూపించి తాను వెళ్ళిన ఆ మార్గమును అనేకులు అనుసరించి వెళ్ళుటకు మార్గదర్శకుడయ్యాడు దేవుని సేవకుడు ఓరల్ రాబర్ట్స్. అలాంటి మార్గమును మనము కూడా నడిచి దేవుని ప్రశంసలు అందుకునేలా జీవించాలని కోరుకుంటూ నిత్యము యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. Thank you. Praise the Lord. Amen.